హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ రోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేద్దామండి. కాకపోతే డిఫరెంట్ స్టైల్లో అయితే మనం ట్రై చేద్దాము. దీనికోసం అయితే నేను 2 రీల్స్ కాటన్ థ్రెడ్ తీసుకున్నా అండి. ఈ కాటన్ థ్రెడ్ తోటి మనం డిజైన్ చేసుకోపోతున్నాము. ఈ 2 రీల్స్ కూడా సేమ్ కలర్ కాటన్ థ్రెడ్ అయితే తీసుకొని ఈ రెండు రీల్స్ నుంచి 2 దారాలు తీసుకొని నీడిల్ కి అయితే ఎక్కించేసేయండి. ఇలా నీడిల్ కి ఎక్కించేసిన తర్వాత మనకి కావాల్సిన బీడ్స్ వచ్చేసి మీరు చిన్నవి రౌండ్ బీడ్స్ అయినా తీసుకో, లేదనంటే మీరు వైట్ లోనో సిల్వర్ లోనో చేసుకున్నట్లయితే ఆ కలర్ తీసుకున్నా ఓకే. అయితే నేనైతే ఇక్కడ కొంచెం ఈ బీడ్స్ వాడుతున్నాను. ఇవి మనకి మగ్గం మెటీరియల్ ఉంటుంది కదా, మగ్గంలో యూజ్ చేస్తూ ఉంటాము. ఈ బీడ్స్ అయితే తీసుకున్నా అండి నేను. ఇవి షుగర్ బీడ్స్ కూడా కాదు, కొంచెం గ్లాస్ బీడ్సే, చిన్న చిన్నగా ఉంటాయి. ఓకేనా, ఇవైతే తీసుకున్నాను అండి. ఇవి తీసుకున్న తర్వాత వీటిని మనము ఈ కాటన్ థ్రెడ్ కూడా నీడిల్కి ఎక్కించేసుకున్నాం కదా, ఈ బీడ్స్ ని ఇవి చిన్నగా ఉంటాయి కాబట్టి మనము ఇలా ఎక్కించేసుకుంటే ఈజీగా మనకి నీడిల్కి అయితే వచ్చేస్తాయండి. ఓకేనా, ఇలా మీరు కొన్ని అయితే ఎక్కించేసుకోవాలి. ఈ థ్రెడ్ కి ఇలా నీడిల్కి అయితే వచ్చేస్తాయి. ఇలా వెనక్కి అనేసుకోండి. ఇలా ఎక్కువగా కుప్పలాగా పోసుకొని చేసుకుంటే అయిపోతుంది. లేదంటే మనం చేతిలో కూడా పోసుకోవచ్చు, కాకపోతే చింది పక్కకు పోతుంటాయి. అలా కాకుండా మీరు ఇలా ఒక క్యాప్ లోనో లేకపోతే ఒక బౌల్లోనో అలా పోసుకొని చేసుకుంటే ఈజీ. కింద అయినా సరే పోసుకోవచ్చులే, కానీ పోతుంటాయి, చిందిపోతుంటాయి, మళ్ళా దొరకవు కూడా, చిన్నగా ఉంటాయి కదా. అందుకని కొంచెం ఇలా ఒక 10 నీడిల్స్ వరకు ఎక్కించేసుకున్నారంటే, అంటే నేను అందాజా చెప్తున్నాను, ఎగ్జాక్ట్ చెప్పట్లేదు. ఒక్కొక్క నీడిల్ కి ఇన్ని నెక్కుతున్నాయి కదా, అట్లా కొన్ని నీడిల్స్ అయితే ఎక్కించేసుకోండి. నేను మీకు ఇది రోల్ చేసుకునేది మళ్ళీ చూపిస్తాను. చాలా ఈజీ అండి. ఈ బీడ్స్ తో చేస్తుంది కదా అనేసి డిఫరెంట్ అనుకోవద్దు. ఈజీ మెథడే, చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే క్యూట్ గా చిన్నగా వస్తాయి మనకి టాజిల్స్. కాటన్ థ్రెడ్ అయినా కూడా దీనికి సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు ప్రాసెస్ చూపిస్తాను. ఓకేనా, ఫస్ట్ ఇవైతే ట్రై చేయండి. ఇలా కొన్ని ఎక్కించేసుకున్న తర్వాత మనము దీన్ని చుట్టుకుందామానండి. కాస్త ముందుకు జరుపుకోండి, మనకి ఇవి చుట్టుకోవడానికి ఈజీగా ఉండాలి. ఈ 2 ఫింగర్స్ తీసుకోండి. దీనికి ఎక్కువ థ్రెడ్ అయితే వదిలిపెట్టొద్దు, జస్ట్ మీరు ఇలా పట్టుకోండి. కాకపోతే బీడ్స్ 1 కాదు, 4 వదిలేసేయండి. 4 అయినా వదిలేయచ్చు, లేదా 5 అయినా సరే వదిలేసుకోవచ్చు. ఇంకా మీరు బీడ్స్ వదిలేసే దాన్ని బట్టి వాటి లెంత్ అనేది ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది. ఓకేనా, ఇలా 4 బీడ్స్ లీవ్ చేస్తూ మీరు 30 రౌండ్స్ చుట్టుకోండి. 30 ఆర్ 35, ఎక్కువ వద్దు, 30 లేదా 35 అంతే. ఓకేనా, ఇలా అయితే ఒక 30 రౌండ్స్ అయితే చుట్టండి. ఓకేనా, 4 బీడ్స్ లీవ్ చేస్తూ 30 రౌండ్స్ చుట్టండి. ఓకేనా, ఇలా చుట్టుకున్న తర్వాత కొంచెం దూరం తోటి కట్ చేసుకోండి థ్రెడ్. ఈ కాస్త ఏం చేద్దామనంటే, మనం ఇలా ఫింగర్ నుంచి బయటికి తీసిన తర్వాత ఈ కట్ చేసుకున్న ఈ థ్రెడ్ ని ఎక్కువ ట్విస్ట్ తిప్పకుండా, మన ఫింగర్ కున్న ఇవి తిరగొద్దు, మళ్ళీ అవి విడిపోతాయి. అలా కాకుండా ఈ దారం ఒక్కటే పైకి కిందికి వచ్చేటట్టుగా ఒక 2 మెలకలు అయితే వేయండి. 3 వేయమని చెప్తలేను, మెలకలు వేసేసుకోండి. ఎందుకనంటే ఇది మళ్ళీ మనము పూసలు కుచ్చేటప్పుడు విడిపోయి చిక్కుబడకుండా మనకి ఈజీగా ఉండటం కోసం మాత్రమే, గుర్తు కోసం అలా పెడుతున్నా అంతే. సరేనా, ఇవి ఇలా పెట్టుకున్న తర్వాత కాటన్ థ్రెడ్ కాబట్టి ఇడిపోదు, ప్రాబ్లం ఏమి ఉండదు అలా పెడితే. బీడ్స్ తీసుకోండి. ఇగో ఈ బీడ్స్ వచ్చేసి మనకి ఇంత లావుగా ఉంటాయి. దీనికి హోల్ వచ్చేసి కొంచెం ఇలా బిగ్ సైజ్ హోల్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ నేను దీనికి చెప్పాలనంటే ఈ హోల్ లో వచ్చి మనకి సిల్క్ దారాలు ఒక 60 రౌండ్స్ అయితే పోతాయండి. ఓకేనా, 60 లైన్స్ పోతాయి అనుకుంటున్నా, అంత సైజ్ అయితే ఉంటుంది. ఇది చూడడానికి ఒక బిందెలాగా ఉంటుంది, తలకాయ లేని బిందె కదా, బాగుంటుంది. సరే, దాని తర్వాత ఈ బీడ్స్ కూడా తీసుకోండి.
ఓకేనా. ఇవి ఒక 2 అయినా పర్లేదు, 1 అయినా పర్లేదు. ఈ బిట్స్ కూడా తీసుకోండి. మెటీరియల్ అయితే మన దగ్గర అవైలబుల్ గానే ఉంది. సరేనా. ఇది తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ మిగిల్చుకున్న దారం ఉంది కదా, దాంతో ఫస్ట్ ఈ చిన్న బీడ్కి ఎక్కించండి. ఓకేనా. ఈ చిన్న బీడ్ నుంచి ఇలా లాగితే మనకి మనం తీసుకున్న ఈ కాటన్ దారాలన్నీ కూడా దీని లోపలికి వస్తాయి అన్నమాట. అందుకోసమే నేను 30 రౌండ్స్ చెప్పాను. ఎక్కువ రౌండ్స్ తీసారనుకోండి మీకు ఇందులోని ఈ దారాలు పట్టవు. అందుకోసం అనేసి 30 రౌండ్స్ అయితే సరిపోతాయి. అందుకని 30 రౌండ్స్ చెప్పినా అనమాట. 30 or 35. ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత ఈ బీడ్ని మనం కిందకి లాగితే ఇలా వస్తుంది. సరేనా. ఇలా వచ్చిన తర్వాత దగ్గరగా వచ్చేటట్టుగా చూసుకోండి. బీడ్ కొంచెం కిందికి వెళ్ళిపోవాలి. సరేనా. ఇలా వెళ్ళిపోయిన తర్వాత దీనికి మళ్ళీ ఇదే బీడు ఇంకొకటి అనమాట, అదే బింద్ అన్న కదా, దాన్ని తీసుకొని దాన్ని కూడా ఇలాగే ఎక్కిచ్చేసేయండి. ఓకేనా. ఇలా అయితే వస్తుంది. మీకు కావాలనుకుంటే ఫ్యాన్సీ టాజిల్స్ కోసం అయితే దీన్ని ఇలా రెడీ చేసి ఇక్కడ మనము నీడిల్ కి ముడేసి ఇలా కట్టుకోవచ్చు. ఒక ఫ్యాన్సీ టాజిల్ లాగా బాగుంటుంది. అంటే కొంచెం పట్టు టైపు ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా అండి, వాటికైతే మీరు ఇలా యూజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా కాటన్ థ్రెడ్ కాబట్టి ఏం కాదు. ఓకేనా. కాకపోతే ఇక్కడ మనం ఏం చేసామనంటే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాము. సిల్క్ థ్రెడ్ కూడా శారీలో కలిసే కలర్స్ అయితే తీసుకోండి. తీసుకొని 10 రౌండ్స్ చుట్టండి. 10 రౌండ్స్ చుట్టుకున్న తర్వాత కట్ చేసుకుంటాం కదా అండి, ఒక 1 సైడ్ నుంచి నీడిల్ కి ఎక్కించేసి ఇలా అయితే ముడేసుకోండి. సిల్క్ థ్రెడ్ ముడేసుకున్న తర్వాత దీనికి అల్లుకుందామండి. ఇది ఈ ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అయితే తీసేసేసుకోండి, ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఇది కొంచెం పెద్దగానే ఉంది కదా, మనకి ఈజీగా అల్లుకోవచ్చండి. నార్మల్ నీడిల్ తోటి చేసుకునే ఈ కోషా డిజైన్ కి ఏదైనా కూడా అండి ఇదే స్టార్టింగ్. ఓకేనా. మీరు రింగ్ కు అల్లినా, లేకపోతే స్క్వేర్ కి అల్లినా, లేకపోతే ఏదన్నా ఒక బీడ్ కి అల్లినా కూడా ఇదే స్టార్టింగ్ లైన్ అనమాట. ఒక్కసారి అయితే మీరు క్లియర్ గా చూసుకోండి. ఓకేనా. ఇలా లోపల నుంచి తీసిన తర్వాత నేను ఈ దారాలు విడిపోకుండా అయితే ఇలా ఫింగర్ పెట్టుకుంటున్నా, లేకపోతే మనకి ఈ దారాలు విడిపోయి చిక్కుబడే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఇలా ఫింగర్ పెట్టేసుకుంటే ఈ ఇక్కడ ఫింగర్ ఉన్న దగ్గరనే మనం నీడిల్ ఖచ్చితంగా కుచ్చుకోవచ్చు. ఇంకా మనకి దారాలు కూడా చిక్కుబడవు, నీట్ గా వస్తుంది వర్క్. ఓకేనా. మళ్ళీ చూడండి, ఇలా రింగ్ అయినా సరే ఇంకేదైనా సరే ఇలా దీని లోపల నుంచి తీసిన తర్వాత దారాలు ఇంత చిక్కుబడి ఉంటాయి, అవి దగ్గరగా వచ్చేటట్టుగా ఇలా పెట్టేసుకోండి. తర్వాత నీడిల్ ని ఇలా తీయండి. చాలా ఈజీ ప్రాసెస్ తోటి అయితే మనము ఈ ప్రతి ఒక్క కోషా డిజైన్ కూడా మనం రెడీ చేసుకోవచ్చు. అంటే మోడల్స్ అయితే అల్లలేం కానీ ఇలా చిన్న చిన్నవి అయితే మీరు నార్మల్ నీడిల్ తోనే రెడీ చేసుకోవచ్చు అండి. ఓకేనా. మన ఛానల్లో మీరు చూసినట్లయితే స్టార్టింగ్ లోని ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ అయితే నేను చేసిన ప్రతి వీడియో కూడా ఈ నార్మల్ నీడిల్ తోటి క్రోషా అల్లుకోవడమే ఉంది అండి. ఓకేనా. మీకు ఓపిక ఉంటే అయితే ఒకసారి నా ఛానల్ అయితే మీరు చెక్ చేయండి. స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్సే కానీ లేదా స్మార్ట్ ఆర్ట్ అండ్ డై క్రాఫ్ట్సే కానీ, సరేనా. ఓల్డ్ వీడియోస్ లో ఉంటాయి, నేను పైన థంబ్నెయిల్ కూడా అవే పెట్టి ఉంచాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకపోతే ఇది ఇలాగే అండి, ఇలాగే ఇదే ప్రాసెస్ అనమాట. ఇంకా నువ్వెంత పెద్ద రింగ్ అయినా అల్లుకో, లేదా ఎలాంటి ఇలా వి షేప్ యూ షేప్ సంథింగ్ ఏ షేప్ చేసుకున్నా కూడా ఇదే స్టార్టింగ్, ఇదే ఇంకా మొత్తం అల్లుకునే విధానం మొత్తం కూడా ఇదే అన్నమాట. ఓకేనా. ఈజీ చేసేసుకోవచ్చు. కాకపోతే మీరు కాస్త ధైర్యం తెచ్చుకోవాలి అంతే. అంటే రాదేమో, ఎందుకులే రిస్క్, ఇలాంటివే అనుకోకుండా నా మాటిని మంచిగా ఒక నీడిల్ తీసుకొని 10 దారాలు ఎక్కించేసుకొని ట్రై చేయండి. ఎందుకు రాదు, వస్తుంది. మీ శారీకి మీరే వందలకు వందలు పెట్టి చేయించుకునే పని లేకుండా మీరే చేసేసుకోవచ్చు. ఇగో ఇలా యూట్యూబ్లో లేని వీడియోనా, మీకు అర్థం కాకపోతే చెప్పండి. మన ఛానల్లో ఇలాంటి డిజైన్స్ చాలానే ఉన్నాయి, నేను మీకు పంపిస్తా. నా నంబర్ 9346527181 నంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా.
ఓకేనా. ఇంకపోతే ఈ డిజైన్ ఇంతే అండి. దీన్ని మనము శారీకి పైన అటాచ్ చేసుకోవచ్చు, అంటే ఇప్పుడు పైన పెట్టి బీడ్స్ అల్లుతున్నారు కదా, అలా అయినా చేసుకోవచ్చు, లేదా ఇక్కడ హ్యాంగింగ్ టాజిల్స్ లాగా అయినా సరే కట్టుకోవచ్చు. ఇది ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్న తర్వాత గమ్ తీసుకొని అప్లై చేసుకున్నాము. చూసారు కదా మీరే, మాటల్లోనే అయిపోయింది మనకి రింగు అల్లుకోవడం కూడా. చాలా ఈజీ అండి, చెప్తున్నా కదా, మీరు మొదలు పెట్టడమే లేటు, మీకైతే ఈజీగా వచ్చేస్తుంది. ఒక్కసారి చేసి చూసుకోండి, ఇంకా అదే మీకు ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. చేసుకోవాలని ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇంట్లో పని పక్కన పెట్టి మరీ మనం ఈ డిజైన్ ముందు కూర్చుంటాం, అంత ఎఫెక్టివ్ గా ఉంటాయి ఈ డిజైన్స్ కదా. ఇగో ఇలా అయితే రెడీ చేసుకోండి. నేనైతే కొన్ని రెడీ చేసి పెట్టుకున్నాను, దీన్ని నేను శారీకి అటాచ్ చేసుకోవచ్చు. సరేనా. ఇవే మనకి ఈ బీడ్స్ లోపల నుంచి తీయడం కొంచెం ఇబ్బందే, అందుకని నేనైతే అక్కడి నుంచి అయితే తీయట్లేదు. కానీ ఈ బీడ్ అయితే ఇదిగో ఇలా అయితే పెట్టేస్తున్నాను. ముందుగా అయితే మనము ఈ దారాన్ని కాస్త ఎక్కువగా లావుగా ముడేసేసుకోండి, ఎందుకంటే బీడ్ లోపల నుంచి బయటికి రాకుండా కాస్త ఎక్కువగా ముడేసేసుకొని హార్ట్ బీడ్స్ తీసుకున్నా నేను. తీసుకొని ఇక్కడనే కుచ్చేసుకోండి. ఓకేనా. మనము లోపల కాటన్ థ్రెడ్ యూజ్ చేసాము, బయట సిల్క్ థ్రెడ్ కూడా యూజ్ చేసాం కదా, మనకు నీడిలు ఎక్కించేసుకోవచ్చు, ఏం కాదు. మనం తీసుకున్న ఈ సైజుకి, నేను చెప్పిన మెజర్మెంట్స్ తోటి ఈ సైజుకి అయితే మనకి ఈ హార్ట్ బీడ్ అయితే సరిపోతుంది, లేదా మీరు పళ్ళు యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా. కొంచెం బాగుంటుంది అనేసి నేను యాడ్ చేశాను. దీన్ని మీరు ఇలా పైన పెట్టైనా సరే కుట్టుకోవచ్చు, లేదా హ్యాంగింగ్ టాజల్స్ గా అయినా సరే మీరు చేసుకోవచ్చు. ఓకేనా అండి. ఇకపోతే ఇవాళకైతే ఈ డిజైన్ ఇంతే అండి. మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ కలుసుకుందాం. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీడిల్ని ముడేసుకున్న తర్వాత నీడిల్ని ఈ పీకో లైన్ లోపల నుంచి తీయండి. ఎందుకనంటే మనకి ఇక్కడ బీడ్ లేదు, బీడ్ లోపల నుంచి తీయడానికి, మళ్ళీ అక్కడనే కట్ చేసేసుకుంటే గలీజ్గా ఉంటది. అందుకని ఇలా పీకో లైన్ లో నుంచి తీసినట్లయితే చాలా నైస్ గా ఉంటుంది. ఓకేనా. మిగిలినవి కూడా కట్టేద్దాం.